ఈ దేశం ఈ దేశ సంస్కృతిని సనాతన సాంప్రదాయాన్ని కాపాడటం కోసం మరి పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన హిందూ సనాతన సాంప్రదాయ పరిరక్షణ బోర్డు అని ఆయన చెప్పేదాకా ఎవరు కూడా ఎందుకు ముందుకు రాలేకపోయారు అనేది ఒక ప్రశ్న. నేనే యాజ్ ఎ లామెన్ గా అడుగుతున్నాను. ఒకటి అదే సమయంలో ఎక్కడో తిరుమలలో లడ్డు అపవిత్రత జరిగితే ఈ రోజు దోషులు ఎవరు డైరీలు, ఎవరు నెయ్యి, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రం నుంచి నెయ్యి వచ్చిందని చెప్పేసి 5గురిని పట్టుకొని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసేదాకా ఏం చేస్తున్నట్టు ఈ యంత్రాంగాలు, ఈ యొక్క నాయకులు, ఈ రాజకీయ పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండు, ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అంత పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంకి ఇచ్చే ప్రసాదాల్లో కల్తీ జరుగుతుంటే ఈ వ్యవస్థలన్నీ ఏమవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేదాకా. ఇంకొకటి, హిందువుల కోసం ఆయన 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి కాలి నడకన పాపం ఆరోగ్యం కూడా పనంగా పెట్టి ఈ రోజున వైరల్ ఫీవర్ వచ్చినా అనేక ప్రాబ్లమ్స్ వచ్చినా పాపం మొక్కవని ధైర్యంతో ఉపవాసం చేసి హిందువుల కోసం ఆయన ఒక్కడే ఎందుకు పోరాడాలి? అదొక్కసారి చూసుకోవాలి. అదే సమయంలో ఈ రోజున ఆయన లేవనెత్తిన అంశాన్ని మహారాష్ట్ర ఎలక్షన్ కావచ్చు, ఢిల్లీ ఎలక్షన్ కావచ్చు, మొన్న హర్యానా ఎలక్షన్స్ కావచ్చు, అన్నిట్లో ప్రభావం చూపిస్తుందంటే ఈ రోజున హిందువుల కోసం మాకు ఒకళ్ళు వచ్చారు, మా రక్షకుడు వచ్చాడనే భావన ప్రజల్లో ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడాలి. ఎందుకంటే మోదీ గారు తీసుకొచ్చిన ఈ యొక్క సంస్కరణ, ఈ దేశ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న ఉద్యమంలో పవన్ కళ్యాణ్ గారు నేను సైతం అని చెప్పి నా రాజకీయ చొలాపేక్ష లేదు, నేను ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి, నా పార్టీ అధ్యక్షుడు అనేది పక్కన పెడితే నా హిందువుల జోలికి వస్తే నేను సహించేది లేదంటున్నాడు. అది మనం అందరూ ఆహ్వానించదగ్గ పరిణామం. అదేవిధంగా ఈయన దక్షిణ భారతదేశంలో ఈ రోజు కేరళలో అనంత పద్మనాభస్వామి టెంపుల్ కావచ్చు, తమిళనాడు నుంచి మదురై మీనాక్షి టెంపుల్ కావచ్చు, తర్వాత తిరువల్లలోని టెంపుల్ కావచ్చు, లేకపోతే కుంభకోణంలో కావచ్చు, అనేక అంటే కేరళ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక వరకు 3 రాష్ట్రాల్లో ఆయన తీసుకుంటున్న ఈ యొక్క హిందూ సనాతన సంప్రదాయం, ఆ గుడుల పరిరక్షణ కోసం చేస్తున్న నిర్ణయం ఏదైతే ఉందో మొత్తం 100 కోట్ల మంది అంటే భారతదేశం మొత్తం గర్వించదగ్గ ఇది. ఎందుకంటే బీజేపీ ఒక్కటేనే కాదు, ఇప్పుడు బీజేపీ ఆ విధానాలు పాటిస్తుందనే కదా, దాన్ని ఇంతవరకు ఆ రోజు అద్వానీ గారి తర్వాత, మోదీ గారి తర్వాత ఇంతమంది ఇన్ని రాష్ట్రాల్లో ఒక హిమాచల్ ప్రదేశ్, ఒక కర్ణాటక, ఒక తెలంగాణ తప్పితే మిగతా రాష్ట్రాలని ఆసేతు హిమాచలం బీజేపీ ఈ రోజు దేశవ్యాప్తంగా ఉండే. నిన్నగాక మన ఢిల్లీ కూడా అధికారంలో వచ్చింది కదా. మరి ఎందుకు ఏ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పరితపించలేదు? ఇంతవరకు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. పీఠాధిపతులు ఉన్నారు, లేకపోతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు 100 ఎకరాలు తీసుకుని వ్యాపారం చేసి ఇదిలో ఒక్క సింగిల్ పైసా ఇది లేకుండా హిందువుల కోసం, హిందూ భావజాలం కోసం, భారతదేశం కోసం, భారత సౌభ్రతత్వం కోసం మోదీ గారి నాయకత్వంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ యొక్క దక్షిణ భారతదేశ యాత్ర ఏదైతే 100% సక్సెస్ అవుతుంది. ఒకవైపు నార్త్ ఇండియాలో మొత్తం కంప్లీట్ బీజేపీతో సహా ఏదైతే అధికారంలో ఉందో దక్షిణ భారతదేశం చిరకాల కోరిక వాళ్ళు, దక్షిణ భారతదేశం చిన్న చూపు చూస్తున్న భావన కావచ్చు, తమిళనాడులోని ద్రవిడిజం కావచ్చు, వాళ్ళు సపరేట్ అనే భావనలతో ఉంటారు. మరి ఆ రోజున స్టాలిన్